ఈ సెగ్మెంట్ వేసినటువంటి మన షణ్ముఖి వేసినటువంటి మన బక్కయ్య గారిని అడుగుదాము. ఓవరాల్గా దీని యొక్క స్పెషల్స్ మనం చెప్పింది ఇక్కడ కనిపించిందా లేదనేది అడుగుదాము. చెప్పన్నా, ఇప్పుడు మనం ఏం చెప్పాము సరే, చెప్పింది పక్కన పెడితే మీరు గమనించింది ఏంటిది షణ్ముఖి వెరైటీలో? విత్తనం బొబ్బర అయితే బాగుంది సార్. అంటే ఎందుకంటే ఉందా లేదా బొబ్బర? బొబ్బర లేదు, బొబ్బరతో ఆగింది. బొబ్బరికి ఆగింది, బొబ్బర ఉంది అంట్లా. బొబ్బరికి అయితే బాగుంది, బొబ్బర అయితే లేదు. పక్కన మా అన్న వేసాడు, ఆయన ఇప్పుడు 4 సార్లు పీకి వేయడం. నాదైతే లేదు సార్. వేసినప్పుడు వేసా, తర్వాత సవపాదులు వేసా, అంతేగాని బొబ్బర అయితే ఎక్కడన్నా ఒక మొక్క, అది కూడా నేనైతే పట్టించుకోవాలా, వదిలేసా. అది సార్. మందులు కూడా పెద్దవి అయితే ఇప్పుడు దాకా కొట్లా, ఏదో నార్మల్ కొట్టుకుంటూ వస్తున్నారు. నార్మల్ కొట్టుకుంటూ వచ్చారు. కాపు కనబడుతూనే ఉంది. కాపు దగ్గర కాపా దూరం కాపు కనబడుతుంది? దగ్గరే సార్, దగ్గరే. ఇంతకది ఆరుమూరేనా తేజాల? ఆరుమూరే సార్. కాయ కొంతమంది అంటే లేదు సార్, ఇప్పుడు ఇది మా అన్నయ్య దానికి దీనికి పెద్ద తేడా అనిపించట్లా. పక్కా ఆరుమూర కాయాలండి, పక్కా సూపర్. మీరు కాయ గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మెరదా క్రాప్ సైన్స్ నుంచి మనం చెప్పామంటే 100% కంప్లీట్ గా అది 100% షూర్, అంతే. తర్వాత బాగుందనే మిమ్మల్ని ఇక్కడ దాకా మన రాంబాబు వచ్చి చూశాడు. అన్న మా సాన్ పిలవాల్సిందంటే సరేనా, నేనన్నా నువ్వు జనాలు ఏమవద్దు, వద్ద సార్ మీరు వచ్చి తీసుకెళ్ళండి, 10 మందిని జనాలు తీసుకొచ్చి పెట్టద్దు, చేయొద్దు. ఎందుకంటే సార్ మనం చిన్న రైతులే, ఇప్పుడే స్టార్టింగ్ తీసుకొచ్చి అందరు ఎందుకు బాగోదు. అందుకే నేను కూడా అడవిడి చేయలేదులే. అదే కొంచెం ఇంత ఎత్తి మీద చూద్దాము, ఇంత ఎత్తి మీద ఉన్నప్పుడు కాపు కాస్తే అప్పుడు తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళు రాకపోతే ఎంత బాధపడతాడు. అవును, ఇటువంటి బొబ్బరి చెట్లు నీ చేలో తగిలినాయి అనుకో, రాంబాబు ఇతను వచ్చి చేనుకెళ్ళి తిరగ చూడలేదంటే అది ఊళ్ళో నాకు లేదులే తిరుగుతానే ఉండవు. నువ్వు ఎటో గట్ట ఇప్పుడు నాకే తగులుతున్నావుగా, నా చేను కానీ కాదు, మా పొలం బాటలో ఏదో బాటలో రోజు ఎక్కడో గట్ట ఏదో బాటలు తగులుతానే ఉంటాడు. అది ఆకు కూడా చాలా మందమే సార్. ఈ అంటే వేరే కంపెనీ ఈ ఆకు చూడు ఫ్రీగా ఉంది. అవును, ఫ్రీగా ఉంది కదా, పలసగా ఉంది. మన ఆకు చూడు కొంచెం మందం ఉంది. అది ఇది వేరే కంపెనీ యొక్క అంటే లావ్ సెగ్మెంట్ అండి, నేను చెప్పను. ఇది దీని యొక్క ఆకు చూడు పలసగా ఉంది. నేను చెప్తాను కాదు మీకు ఇట్లా పలసగా ఉంది, బట్ మన ఆకు అంటే షణ్ముఖి యొక్క ఆకు చూస్తాను. ఇది షణ్ముఖి వేరే కంపెనీ యొక్క ఇక్కడ నుంచి ఇటు అన్న ఇదే మంది కనబడుతుంది. నువ్వే చెప్పుకో, సెల్ఫీ స్టిక్ ఎప్పుడైనా పొట్లో ఏదో ఒకటి వేస్తా. ఇది మన షణ్ముఖి అండి, ఇదేమో వేరే కంపెనీ. ఇది లావ్ సెగ్మెంట్ అంటే మీకు అర్థం కావాలంటే ఆర్మర్ సెగ్మెంట్, ఇదేమో మన షణ్ముఖి ఆర్మర్ సెగ్మెంట్. ఇది కొంచెం పలసగా ఉంది, ఇది కొంచెం హార్డ్గా మందంగా బాగుంది. హార్డ్ అంటే మళ్ళీ అది వేరు, మందంగా బాగుంది. ఇలా మందంగా ఉంటే ఏంటంటే మనకి రేపు రసం పీల్చి పురుగులు, నల్లి